Welcome to the math class. Today I am discussing about the theorem every convergent sequence is a Cauchy sequence. Already we discussed about the definition of convergent sequence as well as Cauchy sequence. Recently we discussed about Cauchy sequence. Cauchy sequence ante mod an minus am less than epsilon for all n greater than or equals to m. ఇదనమాట. అంటే కన్వర్జెంట్ సీక్వెన్స్కి కాచీ సీక్వెన్స్కి డిఫరెన్స్ ఏంటంటే కన్వర్జెంట్ సీక్వెన్స్లో ఏదన్నా ఒక లిమిట్ పాయింట్కి ఆ సీక్వెన్స్ కన్వర్జెంట్ అవుతుంది. కాచీ సీక్వెన్స్లో లిమిట్ పాయింట్ అవసరంలా. రెండు సీక్వెన్సెస్కి మధ్య రెండు టర్మ్స్కి మధ్య డిఫరెన్స్ ఒకే సీక్వెన్స్లో రెండు టర్మ్స్కి మధ్య డిఫరెన్స్ లెస్ దాన్ ఎప్సిలాన్ అవ్వాలి. ఇక్కడ నో నీడ్ టు రైట్ లిమిట్ పాయింట్ అవసరం లేదు మనకి. కాబట్టి ఫర్ ఆల్ n గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు m. దిస్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ కాచీ సీక్వెన్స్. ఫస్ట్ ఏమన్నాడు, ఎవ్రీ కన్వర్జెంట్ సీక్వెన్స్, ఏ కన్వర్జెంట్ సీక్వెన్స్ తీసుకున్నా అది కాచీ సీక్వెన్స్ అవుతుంది అని చెప్పాలి. సో నేను ఫస్ట్ ఏం తీసుకుంటానంటే లెట్ సీక్వెన్స్ an be a convergent sequence. be a కన్వర్జెంట్ సీక్వెన్స్. నేను ఒక సీక్వెన్స్ని తీసుకున్నాను. సే కన్వర్జెంట్ అయ్యింది కాబట్టి సే కన్వర్జెస్ టు ఎల్. ఎల్ అనే ఒక రియల్ నెంబర్కి కన్వర్జెస్ అయ్యింది అని తీసుకున్నాను. దీని మీనింగ్ డెఫినేషన్ ప్రకారం ఎలా రాసుకోవచ్చు, లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ an ఈజ్ ఈక్వల్ టు ఎల్ అని రాసుకోవచ్చు. లేదంటే సీక్వెన్స్ an కన్వర్జెస్ టు ఎల్ యాజ్ n టెన్స్ టు ఇన్ఫినిటీ. ఈ రెండిట్లో ఏదైనా రాసుకోవచ్చు. ఓకేనా. నౌ టు షో దట్ నేను ఏం చెప్పాలి, నౌ టు షో దట్ ఏ కన్వర్జెంట్ సీక్వెన్స్ అయితే తీసుకున్నానో దట్ సీక్వెన్స్ ఈజ్ ఏ కాచీ సీక్వెన్స్ అని చెప్పాలి. కాచీ సీక్వెన్స్. ఓకేనా, రైట్. నేను ఇప్పుడు ఇది కదా నా టార్గెట్, కాచీ సీక్వెన్స్ అని చెప్పాలి. అంటే ఇగో ఈ డెఫినేషన్ చెప్పాలి, ఇది నా టార్గెట్. ఓకేనా. an మైనస్ am అనేవాళ్ళు ఇద్దరు నా టార్గెట్ అనమాట. ఇప్పుడు చూద్దాం. ఆల్రెడీ మన దగ్గర ఏముందంటే ఒక సీక్వెన్స్ కన్వర్జెంట్ అయ్యింది అనే ఇన్ఫర్మేషన్ డేటా నా దగ్గర ఉంది. కాబట్టి కన్వర్జెన్స్ డెఫినేషన్ ప్రకారము కన్వర్జెంట్ అయ్యింది కాబట్టి లెట్ ఎప్సిలాన్ గ్రేటర్ దాన్ 0. ఒక ఎప్సిలాన్ ఈజ్ ఏ స్మాల్ మైన్యూట్ వాల్యూ. దట్ వాల్యూ లైస్ బిట్వీన్ 0 to 1. ఎప్పుడు పాజిటివ్ వాల్యూనే ఉంటుంది, 0కి 1కి మధ్యలో ఉంటుంది. ఓకేనా. నౌ ఫర్ దిస్ ఎప్సిలాన్, ఈ ఎప్సిలాన్ యూస్ చేసుకొని ఫర్ దిస్ ఎప్సిలాన్ గ్రేటర్ దాన్ 0 సీక్వెన్స్ an అనేది కన్వర్జెస్ టు ఎల్ అయ్యింది కాబట్టి దట్ ఇంప్లాయిస్ డెఫినేషన్ రాసుకుంటా. కన్వర్జెస్ డెఫినేషన్ అయ్యింది కాబట్టి దేర్ ఎగ్జిస్ట్ m బిలాంగ్స్ టు n such that mod an minus l less than epsilon for all n greater than or equals to m. So this is equation 1. కన్వర్జెంట్ అయ్యింది అన్నాను కాబట్టి డెఫినేషన్ తీసుకున్నాను. కన్వర్జెంట్లో మనకి లిమిట్ పాయింట్ l కావాలి. ఓకేనా, అందుకనే ఈ డెఫినేషన్ రాసుకున్నాను అనమాట. ఇన్ పర్టిక్యులర్ చూడండి, నేనేం చెప్పాలి, నా టార్గెట్ ఏంటి, కాచీ సీక్వెన్స్ అని చెప్పాలి. కాచీ సీక్వెన్స్ ఏంటి డెఫినేషన్, మాడ్ an మైనస్ am అనేవాళ్ళు ఉన్నారు. అయితే an అనేది మనకి ఇక్కడ ఉంది కానీ am అనేది లేదు మనకి. ఆ amని ఎలా ఇంట్రడ్యూస్ చేస్తున్నానో జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఈక్వేషన్ 1 కనుక మీరు అబ్జర్వ్ చేస్తే ఫర్ ఆల్ n గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు m అనేది ఉంది ఇక్కడ. ఫర్ ఆల్ n గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు m అంటే ఇక్కడ చూడండి జాగ్రత్తగా, ఫర్ ఆల్ n గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు m
ఈక్వల్ కూడా అవుతుంది. n ఈజ్ ఈక్వల్ టు m, n గ్రేటర్ దాన్ m అంటే డెఫినేషన్ రాసా. మరి n ఈక్వల్స్ టు m అంటే n ప్లేస్లో m సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చుగా. కాబట్టి ఇన్ పర్టికులర్ మోడ్ n ప్లేస్లో m ఇక్కడ n ప్లేస్లో m రాస్తున్నాను, ఎందుకంటే ఇక్కడ ఫర్ ఆల్ n గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు m అన్నాను. కాబట్టి am మైనస్ l లెస్ దాన్ ఎప్సిలాన్. ఓకేనా. సో దిస్ ఈజ్ ఈక్వేషన్ 2. ఇప్పుడు నేను ఇక్కడ ఎప్సిలాన్ బై 2 అన్నా ఓన్లీ ఎప్సిలాన్ అన్నా ఒకటే. ఎందుకని ఎప్సిలాన్ అనేదే స్మాల్ మైన్యూట్ వాల్యూ, ఎప్సిలాన్ బై 2 అన్న ఒక వన్ ఆఫ్ ద స్మాల్ మైన్యూట్ వాల్యూ. కాబట్టి సార్ మరి ఎందుకు బై 2 పెట్టారు అనేది మీరు క్వశ్చన్ చేస్తే ఎందుకు పెట్టారో నేను ఇప్పుడు చెప్తాను. నేను మీకు ఇక్కడ నేను బై 2 పెట్టుకున్నాను. ఇక్కడ బై 2 పెట్టడం వల్ల నో ప్రాబ్లం, మనకి ఎటువంటి ప్రాబ్లము రాదు. కానీ ఎందుకు పెట్టానో నేను అది కూడా ఇన్ఫర్మేషన్ మీకు చెప్తాను. సో దట్ ఈజ్ ఈక్వేషన్ 1 అండ్ ఈక్వేషన్ 2. ఓకేనా, రైట్. ఇప్పుడు నేనేం ప్రూవ్ చేయాలి? కాచీ సీక్వెన్స్ చెప్పాలి. కాచీ సీక్వెన్స్ ఈ థియరము జరిగేటప్పుడు దీనికన్నా బిఫోరే కాచీ సీక్వెన్స్ అయ్యింది కాబట్టి మీకు ఆల్రెడీ కాచీ సీక్వెన్స్ డెఫినేషన్ నేర్చుకొని ఉండి ఉంటారు. ఈ థియరంకి చదువుకునే లోపలే కాచీ సీక్వెన్స్ డెఫినేషన్లో కన్సిడర్లో ఇది ఉంది, an మైనస్ am అనే దాన్ని కన్సిడర్ చేసుకుంటున్నా. ఇప్పుడు నేనేం చెప్పాలంటే దిస్ ఈజ్ లెస్ దాన్ ఎప్సిలాన్ ఫర్ ఆల్ n గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు m అంటే లెస్ దాన్ ఎప్సిలాన్ ఫర్ ఆల్ n గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు m కనుక చెప్పితే అప్పుడు ఈ డెఫినేషన్ సాటిస్ఫై అవుతుంది. దీన్ని కన్సిడర్ చేసుకున్నాను. లెస్ దాన్ ఎప్సిలాన్ అని చెప్పబోతున్నాను. ఓకేనా. దట్ ఈజ్ ఈక్వల్ టు మోడ్ an ఒక మైనస్ ఎల్ని ఒక ప్లస్ ఎల్ని యాడ్ చేసి సబ్ట్రాక్షన్ చేశాను, అలాగే మైనస్ am. ఓకేనా. దట్ ఈజ్ ఈక్వల్ టు నేను ఇప్పుడు దీన్ని ఎలా రాస్తానంటే మోడులో ఉంది కాబట్టి an మైనస్ ఎల్ అని ఒకటి రాస్తాను, మైనస్ am మైనస్ ఎల్ అని రాసుకుంటా. ఓకేనా. మైనస్ కామన్ తీసేస్తే మైనస్ ఇంటూ am మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఎల్. ఓకేనా, రైట్. ఇప్పుడు సిన్స్ mod a ప్లస్ b ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు mod a ప్లస్ mod b అనే కండిషన్ తెలుసు. ఇక్కడ మోడులో ఏది ఉన్నా సరే, మోడులో మైనస్ ఉన్నా ప్లస్ ఏ అవుతుంది కాబట్టి లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు mod a ప్లస్ b లాగా ఉంది. దిస్ ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు mod a ప్లస్ mod b. నెగిటివ్ ఉన్నా మీకు పాజిటివ్ అయిపోతుంది కాబట్టి. ఓకేనా. దట్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ చూడండి, దీనికి కంటిన్యూషన్ రాస్తున్నాను. ఫస్ట్ ఈక్వేషన్లో ఏముంది? mod an మైనస్ ఎప్సిలాన్ mod an మైనస్ ఎల్ అనేది ఏంటిది? లెస్ దాన్ ఎప్సిలాన్ బై 2, ఓన్లీ లెస్ దాన్ ఎప్సిలాన్ బై 2. ఓకేనా. అలాగే ప్లస్ mod am మైనస్ ఎల్ అలాగా ఈక్వేషన్ 2లో చూడండి, దిస్ ఈజ్ ఆల్సో లెస్ దాన్ ఎప్సిలాన్ బై 2. ఓకేనా. దట్ ఈజ్ ఈక్వల్ టు ఎప్సిలాన్ బై 2 ప్లస్ ఎప్సిలాన్ బై 2 అంటే 2 ఎప్సిలాన్ బై 2 క్యాన్సిల్. దట్ ఈజ్ ఎప్సిలాన్ అంటే లెస్ దాన్ ఎప్సిలాన్ ఫర్ ఆల్ n గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు m. ఎందుకు రాశానంటే చూద్దాం. ఎప్సిలాన్ బై 2 ఎందుకు రాశాను అంటే నేను ఇక్కడ ఎప్సిలాన్ బై 2 కాకుండా ఓన్లీ ఎప్సిలాన్ మాత్రమే ఉంచా, ఇక్కడ కూడా ఎప్సిలాన్ మాత్రమే ఉంచా. అప్పుడు ఎప్సిలాన్ ప్లస్ ఎప్సిలాన్ ఎంత అవుతుంది? 2 ఎప్సిలాన్ అవుతుంది. కానీ కాచీస్ డెఫినేషన్ ప్రకారం నేనేం చెప్పాలి? ఓన్లీ లెస్ దాన్ ఎప్సిలాన్ పెట్టాలి. అందువల్ల బై 2 పెట్టుకోవడం వల్ల నాకు ఇక్కడ 2 ఎప్సిలాన్ వచ్చింది కదా, అప్పుడు ఈ 2 ఆ 2 క్యాన్సిల్ చేసుకోవచ్చు అన్న ఉద్దేశంతో నేను ఎప్సిలాన్ బై 2 ముందే పెట్టుకుంటా వచ్చానమాట. కాబట్టి దిస్ ఈజ్ ఆల్వేస్ లెస్ దాన్ ఎప్సిలాన్. ఓకేనా. దేర్ ఫోర్ అయిపోయింది కదా, థియరం అయిపోయింది కదా. దేర్ ఫోర్ ఫర్ epsilon greater than 0, comma, there exist m belongs to n such that mod an minus am less than epsilon for all n greater than or equals to m. Therefore sequence an is a Cauchy sequence.
Cauchy's sequence. Okay na? Hence proved. So this is the first theorem, and I will discuss one more theorem, Bolzano-Weierstrass theorem. Theorem number 2, Bolzano-Weierstrass theorem. Bolzano-Weierstrass theorem of sequences. రియల్ నంబర్స్ మీద కూడా ఒకటి ఉంటుంది, బట్ ఇదేమో సీక్వెన్సెస్ మీద. స్టేట్మెంట్: every bounded sequence has at least one limit point. Okay na? Right. Theorem proof. Question చూడండి. ఎవ్రీ బౌండెడ్ సీక్వెన్స్, ఏ బౌండెడ్ సీక్వెన్స్ తీసుకున్నా దానికి ఒక్క లిమిట్ పాయింట్ మాత్రమే ఉండాలి. ఓకేనా? ఒక లిమిట్ పాయింట్ మాత్రమే ఉండాలని చెప్పాలి. ఇప్పుడు ఎవ్రీ బౌండెడ్ సీక్వెన్స్ కదా, ఒక సీక్వెన్స్ తీసుకుంటాను. లెట్ సీక్వెన్స్ ఏఎన్ బి ఏ bounded sequence, bounded sequence definition ఏంటిది? that is the range set of sequence an is bounded. జస్ట్ బౌండెడ్ సీక్వెన్స్ అంటేనే ఇదనమాట. ద రేంజ్ సెట్ డెఫినేషన్, ద బౌండెడ్ సీక్వెన్స్ డెఫినేషన్ ఏంటిది? ద రేంజ్ సెట్ ఈ సీక్వెన్స్ ఈజ్ ఏన్ ఈజ్ బౌండెడ్. బౌండెడ్ సీక్వెన్స్ అంటే ఒక సీక్వెన్స్కి లిమిట్ పాయింట్ అనేది ఉంటుంది, లోయర్ బౌండ్ ఉంటుంది, ఒక అప్పర్ బౌండ్ అనేది ఉంటుంది బౌండెడ్ సీక్వెన్స్ డెఫినేషన్ ప్రకారం. కాబట్టి దానికి మీనింగ్ ఏంటి? బౌండెడ్ సీక్వెన్స్ అంటే దట్ ఈజ్ ఆల్సో నథింగ్ బట్ ద రేంజ్ సెట్ ఆఫ్ సీక్వెన్స్ ఏన్ ఈజ్ ఆల్సో బౌండెడ్. అంటే ఒక మినిమం ఎలిమెంట్, మ్యాక్సిమం ఎలిమెంట్ అనేది ఉంటుంది. రేంజ్ సెట్ అన్నాను కాబట్టి ఆ రేంజ్ సెట్కి ఒక పేరు పెట్టుకుంటా. లెట్ క్యాపిటల్ ఎస్ బి ద రేంజ్ సెట్ ఆఫ్ సీక్వెన్స్ ఏఎన్. ఎందుకు ఎస్ అని పెట్టుకున్నా చూడండి. దేర్ ఫోర్ ద రేంజ్ సెట్ అన్నాను. ద రేంజ్ సెట్ అంటే ఆ సెట్కి ఒక నేమ్ ఇచ్చుకోవాలి కాబట్టి ఆ సెట్ పేరు క్యాపిటల్ ఎస్ అన్నాను. ఇక్కడ క్యాపిటల్ ఎస్ అంటే రేంజ్ సెట్. ఎస్ అంటే ఏంటి? రేంజ్ సెట్ అనేది ఒక బౌండెడ్ అనమాట. అంటే దేర్ ఫోర్ క్యాపిటల్ ఎస్ ఈజ్ బౌండెడ్. ఓకేనా? రేంజ్ సెట్ అనేది బౌండెడ్ అయిపోయింది. ఓకేనా? ఎస్ అనేది బౌండెడ్ అయ్యింది. ఇప్పుడు కేస్ 1. ఇప్పుడు ఎస్ అనేది బౌండెడ్ అయ్యింది. ఎట్లా బౌండెడ్ అయింది? ఆ బౌండెడ్ అంటే ఏంటి? ఎస్ అనే సెట్ అందులో ఫైనెట్లీ బౌండెడా, ఇన్ఫైనైట్లీ బౌండెడా? అంటే ఆ సెట్లో కొన్ని నెంబర్స్ ఏముంటాయా, ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉంటాయా అనేది మనకు తెలియదు. కాబట్టి ఇఫ్ క్యాపిటల్ ఎస్ ఈజ్ ఫైనైట్లీ బౌండెడ్ కనుక అయితే, ఫైనైట్లీ బౌండెడ్ అంటే ఆ సెట్లో అంటే కౌంటబుల్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉన్నాయి. ఓకేనా? అయితే దెన్ దేర్ ఎగ్జిస్ట్ అంటే అది ఫైనైట్లీ బౌండెడ్ కనుక అయితే అప్పుడు ఏం జరుగుతుందంటే అందులో కంపల్సరీగా ఎవరో ఒకరు ఉంటారు, కొన్ని ఎలిమెంట్స్ అనేవి ఉంటాయి కదా. అప్పుడు దెన్ దేర్ ఎగ్జిస్ట్ ఏ రియల్ నంబర్ పి. ఎస్ అనే సెట్లో పి అనే ఒక రియల్ నంబర్ ఉన్నది. ఈజ్
equal to is equal to infinitely many terms of sequence an many terms of sequence infinitely many terms of sequence an అంటే that is p minus epsilon comma p plus epsilon contains infinitely many terms of the sequence an అంటే దీని మీనింగ్ చూడండి ఎస్ అనేది ఫైనైట్లీ బౌండెడ్ కాబట్టి దాంట్లో ఒక రియల్ నంబర్ అనేది ఉంటుంది ఇదిగోండి ఒక రియల్ లైన్ ఇది ఓకేనా ఇందులో ఇన్ఫైనైట్లీ ఉంటాయి చాలా అంటే కొన్ని కౌంటబుల్ ఉంటాయి అందులో పి అనేది ఒకటి ఉంది పి అనే ఒక ఎలిమెంట్ ఉంది అంటే పి కన్నా చిన్న ఎలిమెంట్ కంపల్సరీగా ఉంటుంది పెద్ద ఎలిమెంట్ కంపల్సరీగా ఉంటుంది అంటే ఏంటి బౌండెడ్ కాబట్టి ఇది ఫైనైట్లీ బౌండెడ్ కాబట్టి పీకి మినిమం లోయర్ బౌండ్ ఒకటి ఉంటుంది అప్పర్ బౌండ్ ఒకటి ఉంటుంది అంటే లోయర్ బౌండ్ ఎంత అవుతుంది పి మైనస్ ఎప్సిలాన్ అప్పర్ బౌండ్ అంటే ఎంత ఉంటుంది పి ప్లస్ ఎప్సిలాన్ అంటే ఈ పి మైనస్ ఎప్సిలాన్కి పి ప్లస్ ఎప్సిలాన్కి మధ్యలో ఇన్ఫైనైట్లీ మెనీ నెంబర్ ఆఫ్ టర్మ్స్ అనేవి ఉంటాయి అని దాని అర్థం ఓకేనా సో దేర్ ఫోర్ ఇన్ఫైనైట్లీ మెనీ ఉంటాయి కాబట్టి దేర్ ఫోర్ పి ఈజ్ the limit point of p is the limit point of sequence an so ఒక్క లిమిట్ పాయింట్ మాత్రమే ఉంటుంది p is the limit point of sequence an therefore అంతేలే కేస్ 2 ఇప్పుడు నౌ కేస్ 2 ఏంటిది కేస్ 2 అనేది ఒకవేళ if capital S is infinitely bounded ఫైనైట్లీ బౌండెడ్ అయినప్పుడు ఒక లిమిట్ పాయింట్ మాత్రమే ఉంటుంది అని వచ్చింది మనకి ఇప్పుడు ఇన్ఫైనైట్లీ బౌండెడ్ అయితే దెన్ క్యాపిటల్ S is a infinite bounded subset of real numbers of capital R okay na then capital S is an infinite bounded subset of capital R therefore by Bolianos-Weierstrass theorem of real numbers we have every infinite bounded subset of capital R has a limit point ఇక్కడ నుంచి చూడండి ఇన్ఫైనైట్లీ బౌండెడ్ కనుక అయితే దెన్ క్యాపిటల్ S ఈజ్ ద ఇన్ఫైనైట్ బౌండెడ్ సబ్సెట్ ఆఫ్ క్యాపిటల్ R అంటే ఇవన్నీ రియల్ నెంబర్స్ ఇన్ఫైనైట్లీ బౌండెడ్ అంటే ఆ సెట్లో ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉంటాయి ఆ ఎలిమెంట్స్ నుంచి అంటే ఏమవుతుంది అప్పుడు దానికి ఎస్ అనేది ఆ ఇన్ఫైనైట్లీ బౌండెడ్ అనేది ఆర్కి సబ్సెటేగా అయ్యేది కాబట్టి ఎస్ అనేది అంటే ఎస్లో ఎన్నైతే ఉంటాయో మనకు తెలియదు కానీ ఇవన్నీ మనం రియల్ నెంబర్స్ మీదే చేస్తున్నాం కాబట్టి
ఆ ఎస్ అనేది ఆర్కి ఒక సబ్సెట్ మాత్రమే. ఓకేనా, ఒక సబ్సెట్. ఓకే, ఇక్కడ పెట్టండి. అయితే ఆ సబ్సెట్ అయ్యింది కాబట్టి బై బోల్జనోస్-వెయిస్ట్రాస్ థియరమ్ ఆఫ్ రియల్ నంబర్స్, మనకి బోల్జనోస్-వెయిస్ట్రాస్ థియరమ్ అనేది సీక్వెన్సెస్లో చదువుకుంటున్నాం ఇప్పుడు మనం. కానీ ఇదే సేమ్ ఇలాంటి థియరమే, ఇదే నేమ్తో ఉన్న థియరము బోల్జనోస్-వెయిస్ట్రాస్ థియరమ్ ఆఫ్ రియల్ నంబర్స్ మీద ఒక థియరం ఉంది అక్కడ మనకి రియల్ నంబర్స్లో. అక్కడ ఏముందంటే వీ హ్యావ్ ఎవ్రీ ఇన్ఫైనైట్ బౌండెడ్ సబ్సెట్, ఇన్ఫైనైట్ బౌండెడ్ సబ్సెట్ 3 జరిగినాయి మన దగ్గర ఇక్కడ. కాబట్టి ఇన్ఫైనైట్ బౌండెడ్ సబ్సెట్ ఏదైతే ఉందో క్యాపిటల్ ఆర్కి దానికి ఒక లిమిట్ పాయింట్ మాత్రమే ఉంటుంది. ఓకేనా, దేర్ ఫోర్ క్యాపిటల్ ఎస్ హ్యాస్ ఏ లిమిట్ పాయింట్, ఎస్ హ్యాస్ ఏ లిమిట్ పాయింట్. ఎవరిని అనుకున్నాం మనం లిమిట్ పాయింట్ని? దట్ ఈస్ పి. కాబట్టి దేర్ ఫోర్ పి ఈజ్ ఏ limit point of P is the limit point of sequence AN. Hence the theorem. Hence the theorem. See, మనకి కేస్ 1లో అబ్జర్వ్ చేస్తే అండ్ కేస్ 2లో కూడా అబ్జర్వ్ చేస్తే ఫైనైట్లీ బౌండెడ్ సీక్వెన్స్ తీసుకున్న ఒక లిమిట్ పాయింట్ మాత్రమే ఉంటుంది. ఇన్ఫైనైట్లీ బౌండెడ్ తీసుకున్న ఒక లిమిట్ పాయింటే ఉంటుంది. కానీ ఇన్ఫైనైట్ బౌండెడ్ సీక్వెన్స్లో మనం ఏం చేశానంటే ఇన్ఫైనైట్లీ బౌండెడ్ కాబట్టి ఎస్ అనేది ఒక సబ్సెట్ అని చెప్పి తీసుకున్నాను ఇక్కడ. అప్పుడు ఎస్ అనేది ఒక సబ్సెట్ అవుతుంది. ఈ సబ్సెట్ గురించి ఎందుకు మాట్లాడాను అంటే ఆల్రెడీ నాకు బోల్జనోస్-వెయిస్ట్రాస్ థియరమ్ ఆఫ్ రియల్ నంబర్స్లో ఒక థియరం ఉన్నది కాబట్టి ఆ థియరం కోసము ఇక్కడ ఎస్ అనేది ఒక సబ్సెట్ అని మెన్షన్ చేసుకున్నాను అన్నమాట. కాబట్టి దేర్ ఫోర్ క్యాపిటల్ ఎస్ ఈజ్ ఇన్ఫైనైట్లీ బౌండెడ్ సబ్సెట్ అవుతుంది. కాబట్టి ఆ థియరం ప్రకారము ఎవ్రీ ఇన్ఫైనైట్ బౌండెడ్ సబ్సెట్ ఆఫ్ క్యాపిటల్ ఆర్ హ్యాస్ ఏ లిమిట్ పాయింట్. ఓకేనా, దేర్ఫోర్ P is the limit point of sequence AN. Hence proved. ఓకేనా, థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ సో మచ్.